ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామంలో పిప్పల్కోటి రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రిలే దీక్షలు చేపట్టిన 6 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ అధికారి వచ్చి కనీసం మాట్లాడలేదని అన్నదాతలు వాపోయారు. తమ భూమిని తీసుకునే ముందు హెక్టార్కు 8 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో 1,25,000 ఇచ్చి మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పడంతో ఆనందించామని, కానీ ఇప్పుడే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో మండలాల వారీగా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ గారు దివ్యదేవరాజు గారు ఈ రోజు చెనాక కోరట బ్యారేజీ పనులు మీకు ఆయకట్టలు అవుతున్నాయి, చెరువులు నీళ్లు అవుతున్నాయి అనేంటులకు ఎంతో సంతోషపడ్డాం. అదే విధంగా మాకు నీళ్లు లేకుండా ఉండే మా విలేజ్లలో ఈ రోజు మాకు నీళ్లు అవుతున్నాయంటే ఎంతో సంతోషపడ్డాం. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు మనకు ప్రాజెక్టు శాంక్షన్ చేసిందంటే ఎంతో సంతోషపడి మేము మా రైతులము అందరం కలిసి పిప్పల్కోటి బ్యారేజీ 1100 ఎకరాల భూమి పోతున్నదంటే పిప్పల్కోటి, గొల్లగాటు, తాంసి 3 గ్రామ ప్రజలు భూములు కోల్పోయినా గానీ 3-4 మండలాలకు ఈ రోజు రైతులకు నీళ్లు వస్తున్నాయంటే ఎంతో సంతోషపడి మా భూములు కూడా 8 లక్షల రూపాయలు ఆనాడున్న 4 సంవత్సరాల కింద ఉన్న కలెక్టర్ గారు దివ్యదేవరాజు గారు 8 లక్షలు ఫిక్స్ చేయడం జరిగింది. మేము పిప్పల్కోటి రిజర్వాయర్ భూ నిర్వాసితుల రైతులం అందరం ఇక్కడ నష్టపరిహారం ఇప్పటి వరకు ఇయ్యలేదు అనే కాన్సెప్ట్ మీద